రైతు సోదరులకు స్వాగతం. బంగాళాఖాతంలో ఆగ్నేయంగా ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది రాబోయే 2-3 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మరో 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ తీరాన్ని తాకబోతా ఉన్నాయి. ఆ తర్వాత అవి ఒక 10 రోజులు ప్రయాణం చేసి కేరళ తీరానికి చేరతాయి. ఈ అల్పపీడనానికి బలపడిన అల్పపీడనానికి ఋతుపవనాలు గనక తోడైతే 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి మరో 3 రోజుల సమయం ఉంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ఇంకా అండమాన్ నికోబార్ దీవులను టచ్ అవ్వలేదు. అది ఏ క్షణంలోనైనా టచ్ అవ్వచ్చు. అక్కడి నుంచి అల్పపీడనం ఉన్న ప్రాంతాలకి అవి ప్రయాణం చేయడానికి ఒక 3 రోజుల సమయం పడుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం నుంచి భారతదేశం మీదకి తేమ గాలులు వీస్తూ ఉన్నాయి. వీటి ప్రభావంతో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక సహజంగానే మే మాసంలో పగలంతా విపరీతమైన ఎండలు, సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో పరిమితమైన ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వడగండ్ల వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఆ సమయంలో గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైతే ధాన్యం, వరి కానీ మొక్కజొన్న కానీ ధాన్యం మార్కెట్ యార్డుల్లో పోసి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వారంతా అలర్ట్గా ఉండాలి. మిర్చి రైతు సోదరులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ధాన్యం కానీ మిర్చి కానీ హార్వెస్ట్ చేసిన పంట తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మే చివరి వరకు తెలంగాణలో కొనుగోలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 45 రోజులు మార్కెట్ యార్డ్లో ధాన్యం పోసినా కూడా ఆ రైతుకి కనీసం గోతాలు కూడా ఇచ్చే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం లేదు. చేతులు ఎత్తేసాం. ప్రభుత్వం ఊహించిన దానికన్నా కూడా దిగుబడులు 3 రెట్లు పెరిగాయి. దాంతో ధాన్యం కుప్పలుగా మార్కెట్ యార్డుల్లో కనీసం దూరడానికి కూడా సందు లేదు. లారీలు కూడా దొరకడం లేదు. కూలీలు దొరికే పరిస్థితి లేదు. గోదాలు దొరికే పరిస్థితి లేదు. వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉంది 2-3 రోజుల్లో. రైతు సోదరులు మీ ధాన్యం కాపాడుకోండి. విపరీతమైన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ వరదకి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉంది. రైతు సోదరులు జాగ్రత్తలు తీసుకోండి. 4-5 నెలల పాటు కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మీ ప్రాంతంలో కనుక వర్షపాతం నమోదైనా, పంట నష్టం జరిగినా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.